రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 14 నుంచి చదువుకుందాం. రోమన్స్ చాప్టర్ 8 వర్స్ 14. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. చూడండి, సో అంటే దేవుని కుమారులకి ఒక స్టాండర్డ్ ఉంది. దేర్ ఈజ్ ఎ స్టాండర్డ్ ఫర్ ద సన్స్ ఆఫ్ గాడ్. చూడండి, ప్రతి ఒక్కరికి కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి. దెర్ ఈజ్ సమ్ స్టాండర్డ్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఉద్యోగాల్లో కూడా స్టాండర్డ్స్ ఉంటాయి, అవునా? మేనేజర్కి ఒక స్టాండర్డ్ ఉంటుంది, జనరల్ మేనేజర్కి ఒక స్టాండర్డ్ ఉంటుంది, జిఎం అంటే హీ ఈస్ ద టాప్ మోస్ట్ పర్సన్, చైర్మన్ అంటే హీ ఓన్స్ ఎవ్రీథింగ్, అవునా? మళ్ళీ వీ హ్యావ్ పోస్ట్ లైక్ క్లర్క్, డిప్యూటీ మేనేజర్, ఇవన్నీ ఉంటాయి. దేనికి దానికి క్యాడర్ ఉంటాయి అన్నమాట. మరి దేవుని కుమారులకి ఉండే స్టాండర్డ్, మనం ఏదైనా చూడండి, నువ్వు అన్ఎంప్లాయిడ్గా ఉండొచ్చు, కానీ ఎప్పుడైతే నీకు ఒక ఉద్యోగం వచ్చి ఒక అసిస్టెంట్ మేనేజర్గా ఉద్యోగం వస్తుందో నీ లెవెల్ మారిపోతుంది, అవునా? నీ 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 నడక, నీ విధానం, బ్రదర్ జాబ్ లేదు బ్రదర్ అలాగానో, ప్రైజ్ ద లార్డ్ బ్రదర్ అంటే, అవునా కదా? ఇట్ చేంజెస్ యువర్ స్టాచర్, అవునా? అదే నీ జీతం 10,000 అనుకో, నార్మల్గా ఉంటావు. అదే నీ జీతం ₹1,00,000 అనుకో, కొంచెం మారిపోతుంది. అదే నీ జీతం 10 లక్షలు అనుకో, అసలు నీ స్టైలే వేరు. ఇట్ చేంజెస్, ద స్టాండర్డ్ చేంజెస్ యాజ్ పర్ ద ఫైనాన్షియల్ గ్రోత్ అండ్ ఫైనాన్షియల్ బ్లెస్సింగ్. మరి మనం ఏంటంటే, అపవాది ఏం చేస్తాడంటే, ద డెవిల్ మనకి స్టాండర్డ్స్ని వాడు ఇవ్వడు. హీ విల్ నాట్ లెట్ us know the standards of the word of God. ఒక చోట బైబిల్లో ఏమని ఉంటుందంటే, డు నాట్ డిమినిష్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అంటే దేవుని వాక్యాన్ని తక్కువ స్థాయికి దించేస్తాడనమాట. హీ విల్ పుట్ డౌన్ ద స్టాండర్డ్స్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యంతో ఉండేటువంటి స్టాండర్డ్స్ని వాడు తగ్గించేస్తాడు. కొంతమంది దేవుణ్ణి నమ్ముతారు కానీ యేసుని నమ్మరు. సమ్ పీపుల్ విల్ బిలీవ్ ఇన్ జీసస్ బట్ దే విల్ నాట్ బిలీవ్ ఇన్ గాడ్ ద ఫాదర్. ఇక్కడ చాలా మటుకు తేడా వస్తుంది. యూ విల్ గెట్ ప్రాబ్లమ్స్ హియర్ అట్ దిస్ లెవెల్. అయితే అపవాది ఏం చేస్తాడు? అందుకనే ముందు మనము సంపూర్ణముగా మన గురి ఏంటి అనేది తెలుసుకోవాలి. పౌలు భక్తుడు మటుకు గురి చూసి గురి వద్దకే పరిగెడుతున్నాడంట, అవునా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, సేవ ముఖ్యం కాదు, నీ యాక్టివిటీస్ ముఖ్యం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, యూ షుడ్ సీ గురి. నీ ఒక గురి అంటూ చూసిన తర్వాత, అప్పుడు ఆ గురి అచీవ్ చేయకపోయినా, అప్పుడు ఆ గురి గురించి నువ్వు పరిగెత్తుతూ అనేకులకి చెప్తే ఉపయోగం ఉంది, నువ్వు వెళ్ళకపోయినా. కానీ ఆ గురే తెలియకుండా కేవలము దేవుని నమ్ముకుంటే సరిపోతుంది అంటే సరిపోదు, అవునా? ఓకే, అది కూడా ఉపయోగపడుతుంది. దట్ ఈజ్ ఆల్సో బేసిక్ థింగ్. ఎందుకంటే యేసుని నమ్ముకుంటే మనము ఉగ్రత నుంచి రక్షింపబడతాం, అవునా? మెయిన్ బేసిక్ అండ్ రాక్ ట్రూత్ ఆఫ్ ద గాస్పల్ ఈజ్, యేసుని నమ్ముకుంటే నరకము నుంచి తప్పింపబడతాం. నమ్ముకుంటే తప్పింపబడతావా? నమ్మి నడిస్తే తప్పింపబడతావా? నడుస్తూ ఉండాలి ఆత్మలో నడుస్తూ ఉంటే ఆత్మ ఫలాలు ఫలిస్తాము, ఆత్మ వరాలు ఫలిస్తాము. ఆత్మ ఫలాలు అంటే తెలుసు కదా, సంతోషము, ప్రమోషము, సమాధానం, ఆల్ దిస్ థింగ్స్, లవ్, పీస్, జాయ్, హోలీనెస్, పరిశుద్ధత, ఇవన్నీ కూడా ఆత్మ ద్వారా, కృప ద్వారా మనం ఫలిస్తాము. 10 ఆజ్ఞలు మనకి రిఫరెన్స్ అవసరం లేదు, అవునా? కానీ ఆ జ్ఞానం దేవుడు ఇచ్చాడు. కానీ దాన్ని ఏమంటాడు? శాపం అంటాడు. దాని కింద పెట్టాడా? లేదు. దాన్ని మరణ శాసనం అంటాడు, మరణకరమైన పరిచర్య అంటాడు, అవునా? ఇట్స్ సో డేంజరస్. కాబట్టి దాని కింద నుంచి మనల్ని తీసేసి దేని కింద పెట్టాడు? కృప కింద పెట్టాడు. ఆత్మ ఫలాలు, ఆత్మ వరాలు, ఈ రెండు ఫలించాలి. ఈ రెండు ఫలిస్తే నీకు ధర్మశాస్త్రము కింద ఉండాల్సిన అవసరము లేదు. కానీ ధర్మశాస్త్రం నెరవేరుస్తున్నావా వీటి ద్వారా? ఎస్. పరిశుద్ధాత్మ ద్వారా నీవు ఆత్మ ఫలాలు ఇస్తావు, ఆత్మ వరాలు. యూ విల్ బేర్ బోత్ అనమాట. ఇక్కడ చాలా డిఫరెన్సెస్ వస్తాయి. అందుకనే స్టాండర్డ్, ఇక్కడ దేవుని కుమారుల యొక్క స్టాండర్డ్ ఏంటంటే చెప్తున్నాడు. మళ్ళా చదవమ్మా, 14:15. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని. ఆగండి, మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు. అంటే ఒకసారి దేవుని కుమారుడు అయిన తర్వాత ఆత్మ చేత నడిపింపబడుతున్నప్పుడు, అవునా, మరలా భయపడడానికి వీలు లేదు. ఉందా లేదా? నో. దట్ ఈస్ ద స్టాండర్డ్, అవునా? ఫియర్లెస్ లైఫ్ ఈజ్ ద స్టాండర్డ్ ఆఫ్ ద సన్స్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. అంటే భయము లేకుండా మరలా సెకండ్ టైం భయపడకుండా జీవించడం అనేటువంటిది
దేవుని కుమారుల యొక్క ప్రత్యేకత. హల్లెలూయా. అయితే కానీ ఇలా లేదు, భయం వస్తుంది మానవుడికి. అవునా? క్రైస్తవుడికి భయము, ప్రార్థించకపోతే భయము, ఆత్మీయ జీవితంలో ఉన్న వాళ్ళకి ఒక భయం, ఒకరోజు బైబిల్ చదవకపోతే భయం, అవునా, గుడికి వెళ్ళకపోతే భయం, కానుకోకపోతే భయం, ఎవరిని ఏదంటే భయం. యూనో, ఫియర్ కమ్స్. అంటే ఉండాలి, ఫియర్ ఉండాలి, గాడ్లీ ఫియర్, దైవ సంబంధమైనటువంటి భక్తి ఉండాలి. అవునా? కానీ పరిస్థితులకు భయపడే భయం అనేది ఉండడానికి వీలు లేదు. అరే, నాలో పరిశుద్ధాత్మ ఉన్నాడు, దేవుడు నా కొరకు మరణించాడు, నాకు పరిశుద్ధాత్మనిచ్చాడు. అవునా? నేను మంచి ఫలాలు ఫలించాలి, ఐ షుడ్ బేర్ గుడ్ ఫ్రూట్, ఆయనకు సాక్షిగా నిలబడాలి. కాబట్టి నేను మంచి మాటలు మాట్లాడాలి. అవునా? అవతలోడు ఎంత చెడు చేస్తున్నా నేను మంచి మాటలు మాట్లాడాలి. అవునా? స్టెఫెన్ లాగా ఎంత చేస్తున్నా వీరేమి చేస్తున్నారు ఎరగరు కనుక వీరిని క్షమించము. యూ షుడ్ ట్రై టు డూ బేర్ దిస్ ఫ్రూట్ అన్నమాట. అన్ని అంటే ఈ రకంగా మరి మనం ముందుకు వెళ్ళిపోతూ ఉంటే పరిస్థితులకు భయపడడానికి వీలు లేదు. వ్యాధులకు భయపడొచ్చా? లేమి అంటే అలాగని చెప్పి నీకు ఎప్పుడు భయం పోతుందండి? భయం ఎప్పుడు పోతుంది? ఇప్పుడు అప్పులు ఉన్న వాళ్ళకి భయం ఉంటుందా? ఉండదా? ఉంటుంది. అవును. భయం ఎప్పుడు పోతుంది? అప్పు ఉన్నప్పుడు, అప్పు లేనప్పుడా? లేనప్పుడే. అవునా? వ్యాధి ఉన్నప్పుడు పోతుందా? భయం లేనప్పుడు పోతుందా? వ్యాధి ఉంటే భయం ఉంటుందా? ఉండదా? ఉంటుంది. యూ విల్ హ్యావ్ ఫియర్ ఇఫ్ యూ హ్యావ్ సిక్నెస్ ఇన్ యువర్ బాడీ ఆర్ డిసీజ్ ఇన్ యువర్ బాడీ. అంటే మరలా భయపడడానికి వీలు లేనటువంటి స్థాయి దేవుడు ఈ భూమి మీద ఇస్తున్నాడా, పరలోకంలో ఇస్తున్నాడా? ఈ భూమి మీద మాట్లాడుతున్నాడు. ఈస్ టాకింగ్ అబౌట్ పీపుల్ హియర్. ఎందుకంటే పరలోకంలో భయపడడానికి ఛాన్స్ లేదు. నువ్వు భయపడదామన్నా భయపడలేవు, అక్కడ ఆ అవకాశమే ఉండదు, ఆ పరిస్థితే ఉండదు అక్కడ. 90% సంఘం ఏం బిలీవ్ చేస్తుందంటే 99.99% ఆశీర్వాదాలన్నీ ఎక్కడ దొరుకుతాయని చెప్తారు తెలుసా? పరలోకంలోనే. యూనో, నథింగ్ ఆన్ దిస్ ఇయర్. ఏదో దేవుని కృప, ఎన్ని అడిగినా ఏది అడిగినా జరిగేది దేవుని చిత్తమే వెళ్ళిపోతున్నారు. ఇక్కడే ప్రాబ్లం అన్నమాట, ద మేజర్ ప్రాబ్లం. భయం ఎక్కడ ఉంటుందండి మనకి? ఇక్కడే. అప్పుడు వీ షుడ్ స్టార్ట్ థింకింగ్ అనమాట. అంటే నీవు విశ్వాసంతో ప్రార్థన చేయాలా, భయంతో ప్రార్థన చేయాలా? కానీ సంఘం దేంతో ప్రార్థన చేస్తుంది? భయం, ఫియర్. ప్రేయర్ షుడ్ నెవర్ కమ్ అవుట్ ఆఫ్ ఫియర్. అవునా? నీవు దేవునికి ఇవ్వడం కానీ ఎవరికైనా చెప్పడం కానీ యూ షుడ్ నెవర్ డూ అవుట్ ఆఫ్ ఫియర్. దేంతో ఇవ్వాలా? విశ్వాసము, ఫెయిత్. యు ఆర్ సపోజ్ టు డూ ఎవ్రీథింగ్ బై ఫెయిత్. అందుకే బైబిల్ ఉంటుంది, విశ్వాసము కానిది పాపము. అవునా? విచ్ ఈజ్ నాట్ ఆఫ్ ఫెయిత్ ఈజ్ సిన్ అని ఉంటుంది బైబిల్. అందుకే భయముతో ఏది కూడా చేయడానికి వీల్లేదు. యు ఆర్ నెవర్ సపోజ్ టు డూ ఎనీథింగ్ ఇన్ ఫియర్. అంటే ఏదో ఉంది మానవుడు తెలుసుకోవాల్సింది. హల్లెలూయా. అవునా కదా? దెర్ ఈజ్ సంథింగ్ దట్ యు నీడ్ టు నో. అవునా కదా? ఏదో ఉంది నువ్వు తెలుసుకోవాల్సింది. దెర్ ఈజ్ సంథింగ్ విచ్ ఈజ్ అ హయ్యర్ లెవెల్ స్టాండర్డ్. అది తెలుసుకుంటే ఈ భయము పోతుంది. ఎందుకంటే దేవుని కుమారులు ఇలాగా ఉండడానికి వీలు లేదు. యు కెనాట్. చదువు. ఏలైనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు, కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. చూడండి, అంటే దేవుని ఆత్మ ఇచ్చిన తర్వాత మళ్ళా భయపడడానికి వీలు లేదు. పిల్లలు పుట్టరా? జాబ్ వస్తుందా? రాదా? పెళ్ళి అవుతుందా? అవదా? నా పిల్లలు బాగా చదువుకుంటారా? చదవరా? అవునా? క్షేమంగా ఉంటారా? ఉండరా? యూనో, ఫియర్ కమ్స్ ఆల్ ద టైమ్ ఇన్ ఆల్ ఏరియాస్. అంటే ఏదో ఒక గురి సంఘము గురి తప్పిందా లేదా? ఎస్, సంఘము గురి తప్పింది కాబట్టి భయము ప్రకంపనలాగా సంఘాన్ని ఇబ్బంది పెడుతుంది. భయముతో ప్రార్థన, భయముతో వేదన, యూనో, భయముతో అన్ని మనము చేస్తూ ఉంటాం. అలా చేయడానికి వీల్లేదు. యు ఆర్ సపోజ్ టు డూ ఎవ్రీథింగ్ బై ఫెయిత్, ధైర్యముతో. అందుకే అంటాడు ఆత్మఫలం ఏమనగా సంతోషము, సమాధానము. యూనో, ఆల్వేస్ విత్ జాయ్. సంతోషం ఎప్పుడు వస్తుంది? 2000 సంవత్సరాల సంఘంలో సంతోషం లేదు. సంతోషం ఒకవేళ సంతోషంగా ఎలా ఉండాలంటే ఏం చెప్తారు? మీ కష్టాలన్నీ మర్చిపోండి, మీ రోగాలన్నీ పక్కన పెట్టేయండి. మీరు దేవుని మందిరానికి వస్తున్నప్పుడు దేని గురించి ఆలోచించకూడదు. నీకేం జరుగుతున్నా, నీకు ఫుల్ రోగాలను అన్ని పక్కన పెట్టేసి మనం అందరం కలిసి దేవుని స్థుతిద్దాము. ఈ టైప్ ఆనందం. ఇప్పుడు ఆనందంతో ఉండాలి. ఎందుకన్నా మర్చిపోయి ఆనందపడాలంటే ఏం ఆనందం వస్తుంది నీకు? నేను అన్ని ఒప్పులే, అన్ని కష్టాలే, అన్ని బాధలే, అన్ని వేదనలే. వేర్ విల్ ద జాయ్ కమ్? దిస్ ఈజ్ నాట్ జాయ్. నేను చాలా చోట్ల ఇలాగే చూశాను, అన్ని పక్కన పెట్టాలి. ఏం పక్కన పెడతావు? యూ క్యాన్ డూ దాట్. జాయ్ రాదు. సంతోషం ఎప్పుడు వస్తుంది? సమాధానం ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు వస్తుంది? భయము లేకుండా. భయము ఎప్పుడు ఉండదు? ఎందుకంటే
మొత్తం అన్ని కూడా సంఘం పాదాల కింద ఉన్నప్పుడే భయం అనేది ఉండదు. హల్లెలూయా. యు గెటింగ్ మీ నౌ? యు గెటింగ్ మీ? When everything comes under your feet, then only the church can live a fearless life. ఎప్పుడైతే శత్రువులందరూ సంఘం పాదాల కిందకు వస్తారో అప్పుడు భయం ఉండదు. అంటే 2000 సంవత్సరాల పాటు ప్రార్థనకి సబ్జెక్ట్ లేదు సంఘానికి. అవునా? ఏం ప్రార్థించాలో తెలియదు. వాట్ టు ప్రే, వాట్ నాట్ టు ప్రే, ఏం చేయాలి. ఇప్పుడు ఎంతమందికి ప్రార్థించడానికి ఈ దర్శనము ఒక గురి కల్పించింది? ఎస్. సో దాస్యపు ఆత్మ ఇవ్వలేదండి. ఏమిచ్చాడంట? దత్తపుత్ర ఆత్మ ఇచ్చాడంట. హల్లెలూయా. అవునా? ఇది ఎవరి స్వరూపము? పుత్రుని స్వరూపం. యేసయ్య పుత్రుని స్వరూపం. అవునా? యేసయ్య పుత్రుని స్వరూపము. ఇప్పుడు ఈ స్వరూపము ఎవరు ధరించుకోవాలా? దత్తపుత్రుడు ధరించుకోవాలా. హల్లెలూయా. అవునా? దత్తపుత్రుడు ధరించుకోవాలా. సరే, ఐ విల్ ఆల్సో టెల్ యూ దిస్. గలతీయులకి వెళ్దాం. లెట్స్ గో టు గలేషియన్స్. మళ్ళీ ఇక్కడికి వద్దాం. వి విల్ కమ్ బ్యాక్ హియర్. గలతీయులకి రాసిన పత్రిక 4వ అధ్యాయము 3 వచనాలు చదువుకుందాం. వారసుడు అన్నిటికీ కర్త అయి ఉన్నాను. ఆగండి. ఇప్పుడు ఎవరైతే దేవుని ఆత్మచేత నడిపింపబడుతున్నారో వీళ్ళందరూ ఎవరు? వీళ్ళందరూ ఎవరు? దేవుడు. వాళ్ళందరూ దేవుని కుమారులు. అవునా? వాళ్ళందరికీ కూడా దత్తపుత్రులగుటకు దేవుడు అధికారం ఇచ్చాడు. రైట్. అయితే బాలుడు అన్నిటికీ వారసుడైనప్పటికీ, వారసుడు అన్నిటికిని కర్త అయి ఉన్నను, బాలుడై ఉన్నంత కాలము అతనికిని దాసునికిని ఏ భేదమును లేదు. చూసారా? దాసుడు అంటే ఏంటండి అర్థము? దాసుడు అంటే హీఈస్ అండర్ సంథింగ్. అవునా? అతను దేని కిందో ఉన్నాడు. అతను ఏమంటారు? దాసుడు. యు ఆర్ అండర్ సంథింగ్. యు ఆర్ అండర్ సంథింగ్. నువ్వు దేని కిందో ఉన్నావు. అవునా? దాన్ని ఏమంటారంటే దాసుడు అంటారు. యు ఆర్ అండర్ సంథింగ్. అందుకే అంటాడు దేవుడు మరలా భయపట్టకు మీకు ఏ ఆత్మ ఇవ్వలేదంట? దాస్యపు ఆత్మ కాదంట. అంటే ఏంటి? నిన్ను దేని కింద ఉంచడానికి ఇష్టపడడు పరిశుద్ధాత్ముడు. హల్లెలూయా. ద హోలీ స్పిరిట్ డజంట్ వాంట్ యూ టు బీ అండర్ ఎనీ సర్కమ్స్టాన్స్ విచ్ ఇస్ ట్రబులింగ్ యూ. నిన్ను బాధ పెట్టి ఇబ్బంది పడే ఏ పరిస్థితిలో కూడా పరిశుద్ధాత్ముడు నిన్ను ఉంచడు. నో, హీ విల్ ఆల్వేస్ కీప్ యూ అబౌవ్. దాస్యపు ఆత్మ కాదది. హల్లెలూయా. అందుకే యూ షుడ్ నో వాట్ ఈస్ ద స్పిరిట్ ఇన్ యూ. ఎన్ని అడిగినా ఏది అడిగినా దేవుని చేతిలో వెళ్ళిపోకూడదు. నీకు తెలియాలన్నమాట ఎటువంటి ఆత్మ. యూ షుడ్ నో ద స్టాండర్డ్ ఆఫ్ ద స్పిరిట్. ఈ ఆత్మ ఏంటి, ఎటువంటిది, నా గురి ఏంటి తెలిసినప్పుడు నీ హక్కుల కోసం నువ్వు పోరాడతావు. హల్లెలూయా. ఇది సంఘం యొక్క హక్కు. ఈ హక్కు తెలియకపోతే పోరాడగలవని ఎంతకాలం? నో, యూ కెనాట్ ఫైట్. యూ కెనాట్ ఫైట్ వాట్ యూ డోంట్ నో. యూ కెన్ ఓన్లీ ఫైట్ వాట్ యు నో. నీకు తెలిసిన శత్రువునే నువ్వు ఎదిరించగలవు. నీకు తెలియని శత్రువును నీవు ఎదిరించలేవు. దిస్ ఇస్ ఇన్ ద స్పిరిట్. అందుకే అంటాడు ఫెయిత్ పీపుల్ కెన్ ఓన్లీ డిఫీట్ ద స్పిరిచువల్ ఎనిమీ. ఎప్పుడైతే మరి వారసుడు అన్నిటికీ కర్త అయినప్పటికీ కూడా బాలుని వలె ఉండుట వలన అతను దేంతో సమానమంట? దాసుడితో సమానమంట. అంటే సంఘము దీనికి 2000 సంవత్సరాల నుంచి కర్త అయి ఉందా లేదా? సంఘము ఈ యొక్క స్వరూపానికి వారసుడై ఉందా లేదా? సంఘము ఉంది. అయినప్పటికీ ఇది పొందుకోలేదు గనక ఎలా ఉంది? దాసునిగా ఉంది. అంటే ఎలా ఉంది? బాలుడు. ఇట్ డి నాట్ గ్రో అప్. ఎప్పుడైతే సంఘము ఎదగలేదో ఎలా ఉంది? దాస్యములో ఉంది. when the church did not grow up to the image of God, దేవుడు దానికి పెట్టినటువంటి ఆ గమ్యానికి సంఘము ఎదగలేదు గనక సంఘము బాలుని వలె ఉంది. బాలుని వలె ఉంటే దేని కింద ఉంది? దాస్యపు ఆత్మ. అందుకే సంఘములో వ్యాధి, లేమి, ఇబ్బంది, కష్టాలు అన్నీ ఉన్నాయి. The church did not grow up. సంఘము ఎదగలేదు. చదువు. వారసుడు అన్నిటికిని కర్త అయి ఉన్నను, బాలుడై ఉన్నంత కాలము అతనికిని దాసునికిని ఏ భేదమును లేదు. అతనికిని దాసునికిని అంటే సంఘము ఇంత గొప్ప వారసత్వము కలిగి ఉన్నప్పటికీ కూడా లోకములో ఉండు లోకానికి సంఘానికి భేదం ఉందా లేదా? లేదు. There was no difference for 2000 years between the church and the world. అవునా? సంఘానికి లోకానికి తేడా కనపడ్డాదా? కనపడలేదు. There was no difference at all. ఎందుకు? పోనీ దేవుడు ఉన్నాడా? ఉన్నాడు. దత్తపుత్ర ఆత్మ ఉందా? ఉంది. అన్నిటికీ కర్త, అన్నిటికీ వారసుడా? వారసుడు. అయినప్పటికీ బాలుడుగా ఉండడం వలన, ఇంకా దాస్యములు ఉండటం వలన లోకానికి సంఘానికి తేడా తెలియలేదు. యు గాట్ ఇట్? ఎంతమందికి అర్థమైంది నేను చెప్పేది? ఓకే, వెరీ గుడ్.
చదవం. తండ్రి చేత నిర్ణయింపబడిన దినము వచ్చు వరకు అతడు సంరక్షకుల యొక్కయు గృహ నిర్వాహకుల యొక్కయు ఆధీనములో ఉండును. చాలు. మళ్ళీ ఇప్పుడు రోమీలకు వచ్చే కమ్ టు రోమన్స్ 8:18 వరకు చదువుదాం. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనం ఎవరమంట? దేవుని పిల్లలమంట. వీఆర్ చిల్డ్రన్. చూడండి ఏం జరుగుతుంది, చదవండి. మనము పిల్లలమైతే వారసులము. హల్లెలూయా. ఏంటండి పిల్లలమైతే? ఎస్, దిస్ ఈజ్ ద కీ అన్నమాట. ఇది కీ. వీఆర్ హైర్స్, వారసులమంట. అవునా? అంటే యేసయ్య దేనికి వారసుడో మనము కూడా దానికి వారసులము. ఎస్, ఈ సంవత్సరం నుంచి గెట్ రెడీ ఇన్ దిస్ ఇయర్, ఇన్ దిస్ డే, గ్లోరియస్ హార్వెస్ట్. రైట్? ప్రార్థించుకుందాం. ఎంతమంది స్వస్థగా లేచి నిలబడండి, ప్రార్థించి ముగిద్దాం. నజరేయుడన్న యేసయ్య, అద్భుతములు చేయవాడా, ఆశ్చర్య కార్యములు చేయదాడా. అవును ప్రభువా, థ్యాంక్ యూ జీసస్. అవును ప్రభువా, క్యాన్సర్ వ్యాధిని తీసివేశావు. యేసయ్య నీకు వందనాలు. అనేకులను మరణం నుంచి తప్పిస్తున్నావు. వారికి కావలసినటువంటి వివాహాన్ని, ఉద్యోగాల్ని నీవు ఇస్తున్నందుకు నీకు స్తోత్రములయ్యా. లేమిని, వ్యాధిని తీసివేస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. అవును, ఈ నెల నుంచి పంట కోసుకుంటారని చెప్తున్నావు. అవును ప్రభువా, మేము ఏకముగా కూడి రొట్టెను మేము విరుస్తున్నప్పుడు నజరేయుడన్న యేసయ్య నీ సమృద్ధిని మాకు దయచేయండి, స్వస్థను మైచేయండి. ఇప్పుడే ఎయిడ్స్ వ్యాధిని సంఘంలోంచి బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. క్యాన్సర్ వ్యాధిని బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. మరణకరమైన ప్రతి వ్యాధిని బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ఏ షుగర్ వ్యాధి, బ్లడ్ షుగర్, బ్లడ్ ప్రెషర్, ప్రతి రోగమును నార్మల్కి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ఐ కమాండ్ దోస్ సిక్నెసెస్ టు కమ్ టు అబ్సల్యూట్ నార్మల్ ఇన్ జీసస్ మైటీ నేమ్. నజరేయుడైన యేసు నామమున ప్రతి వ్యాధిని నార్మల్కి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ఎవరైతే అప్పుల్లో కూరుకుపోయారో, భారముతో ఉన్నారో వాళ్ళకి సమృద్ధిని దయచేయండి. ఇక ఏ స్త్రీ అయితే గర్భము కనలేదో అయ్యా, కనే గర్భముగా ఆ గర్భాన్ని మార్చమని ప్రార్థిస్తున్నాను. అవును, నీకు అసాధ్యమైనది లేదు. యెహోవా రాఫా, టచ్ దర్ బాడీస్. గుండె జబ్బులను ముట్టి స్వస్థపరచండి. కిడ్నీలు, లివర్లు, గాల్ బ్లాడర్లు, ప్రతి బ్లడ్ క్యాన్సర్, బోన్ క్యాన్సర్, యూట్రస్ క్యాన్సర్, లూజ్ ద బాడీ. తల నుంచి అరికాల వరకు నొప్పులు, వేదన, ఎటువంటి గెడ్డలు, ట్యూమర్లు, బ్లడ్ డిసీజెస్, హీల్ దెమ్ ఇన్ జీసస్ మైటీ నేమ్. యావరణములు ఎక్కడ ఉన్న నీ సంఘానికి ఎవరు వస్తారో వారిని ఆదరించి వాడువు. అనేకులకు ఇంకా వివాహాలు జరిగి ఉంటుండగా ఇదిగో ప్రభువా, సమృద్ధి లేకపోయిన ఎడల ఇదిగో నీవు నీ కుమారులను పంపించి వారికి వివాహము జరిగించండి. సమృద్ధిని దయచేయండి. నిరుద్యోగములను తీసివేయండి. సొంత గృహములను దయచేయండి. బ్లెస్ దెమ్ మై లార్డ్. ప్రతి ఒక్కరికి సమృద్ధిని దయచేయండి. డెలివర్ దెమ్. ప్రతి ఒక్కళ్ళ రిపోర్ట్లు నార్మల్ వచ్చినట్లు, వందల కొలది, వేల కొలది వచ్చినట్లుగా ఇదిగో ఈ వారము నీ పంట యొక్క రుచి సంఘానికి దయచేయమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరూ 3 సార్లు ఆమేన్ అనండి.